ఒకప్పటి యూముంబా స్టార్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ హరేంద్ర కుమార్ మళ్ళీ తన ఫామ్లోకి వచ్చేశాడు భయ్య. రీసెంట్గా తను యూపీకేఎల్లో కాశీ కింగ్స్ తరఫున ఆడుతూ ఇప్పటికే 42 ట్యాకిల్ పాయింట్స్ని సాధించి ఈ టోర్నమెంట్లోనే సెకండ్ బెస్ట్ డిఫెండర్గా ఉన్నాడు. అండ్ రీసెంట్ పీకేఎల్ సీజన్ 10లో తన ఫామ్ అంతగా బాలేదని చెప్పాలి. యూపీ యోధాస్ తరఫున ఆడుతూ 15 మ్యాచ్లు ఆడినటువంటి హరేంద్ర కుమార్ కేవలం ఈ సీజన్లో 14 ట్యాకిల్ పాయింట్స్ని మాత్రమే స్కోర్ చేయడం మనం చూసాం. ఈ క్రమంలో బ్యాట్ ఫామ్ నడుస్తుంది అనుకున్నటువంటి క్రమంలో తను మళ్ళీ తన ఫామ్ని రీగెయిన్ చేసుకోవడం జరిగింది యూపీకేఎల్ ద్వారా. మరి చూడాలి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో ఏ టీం ఇతన్ని పిక్ చేసుకుంటుందని. మరోవైపు ఈసారి ఆక్షన్లో కనిపించబోతున్నాడు మణీందర్ సింగ్. ప్రో కబడ్డీ సీజన్ 5 తర్వాత వరుసగా రెండోసారి ఆక్షన్లోకి అడుగుపెట్టబోతున్నాడు ఈ స్టార్ రైడర్. సో ఈ నేపథ్యంలో మెజారిటీ ఆఫ్ ద టీమ్స్ ఇతని కోసం బిడ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అండ్ లాస్ట్ సీజన్లో 2,08,00,000 పెట్టి ఎఫ్బిఎం కార్డ్ త్రూ బెంగాల్ వారియర్స్ ఈ స్టార్ రైడర్ని రీటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సీజన్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. మొత్తం 21 మ్యాచ్లు బెంగాల్ వారియర్స్ తరఫున ఈ సీజన్లో ఆడినటువంటి మణీందర్ సింగ్ ఈ సీజన్లో మొత్తంగా 197 రైట్ పాయింట్స్ని సాధించాడు. సో డీసెంట్ పర్ఫార్మర్, మంచి స్ట్రైక్ రైడర్, కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చాలా టీమ్స్ ఇతని కోసం బిడ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. మరోవైపు యూపీకేఎల్లో అద్దరగొడుతుంది అర్జున్ దేశ్వాల్ సారథ్యంలోని లక్నో లయన్స్. ఇప్పటివరకు యూపీకేఎల్లో 10 మ్యాచ్లు ఆడినటువంటి లక్నో లయన్స్ 10 మ్యాచ్లకు గాను 10 మ్యాచ్లు కూడా గెలవడం జరిగింది. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు లక్నో లయన్స్. అప్రతిహతంగా వీళ్ళ విజయ యాత్ర కొనసాగుతుందని చెప్పాలి. ఈ టీంలో అర్జున్ దేశ్వాల్తో పాటుగా తమిళ్ థలేవాస్ యంగ్ రైట్ కార్నర్ డిఫెండర్ అర్పిత్ సరోహా ఉన్నాడు. అండ్ యూపీ యోధాస్ యంగ్ ఆల్రౌండర్ అయినటువంటి నితిన్ పన్వర్ కూడా ఈ టీంలో ఉన్నాడు. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఈ టీంని చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారని చెప్పాలి. వీళ్ళ ముగ్గురు స్టార్ పర్ఫార్మెన్స్ లాగా పర్ఫామ్ చేస్తున్నారు ఈ టీంకి. సో ఈ నేపథ్యంలో లీగ్ టేబుల్లోనే ద బెస్ట్ టీమ్గా నిలిచింది. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 10 మ్యాచ్లు గెలిచింది లక్నో లయన్స్. ఓకే ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అందుతున్నటువంటి లేటెస్ట్ కబడ్డీ అప్డేట్స్. ఇలాగే లేటెస్ట్ కబడ్డీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందాలి అంటే కనుక మన సాయి కబడ్డీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి.